అండర్‌స్టాండింగ్ అందులో కూడా ప్లాంట్ కింగ్‌డమ్‌కి సంబంధించిన సబ్ క్లాస్ 3 డీటెయిల్‌గా చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో మనకి ఈ క్యారియోఫిల్లేడియే అనే దాంట్లో క్యారియోఫిల్లేల్స్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ప్లంబెగనేల్స్ కూడా మనం జస్ట్ బ్రీఫ్‌గా చెప్పుకున్నాం. తర్వాత మనం పాలిగోనేల్స్ అనేటువంటి ఆర్డర్‌కొచ్చాం. మీకు గుర్తున్నట్టయితే ఈ పాలిగోనేల్స్ ఆర్డర్‌లో మనం 4 ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పుకున్నాం. ఇందులో ఉండేటువంటి ఔషధాలన్నిటికీ కూడా కామన్‌గా ఉండేటువంటి వాటి మానసిక, శారీరక తత్వములు అనేటువంటివి ఏవైతే ఉంటాయో అవి ప్రధానంగా 4 లక్షణాలు ఏ మందుకైనా కామన్‌గా ఉండేటువంటివి ఈ పాలిగోనేల్స్ ఆర్డర్‌లో. అది ఫాగోపైరమ్ కావచ్చు, రియం కావచ్చు, లేదా రూమెక్స్ క్రెస్పస్ కావచ్చు. వాళ్ళు ఏ ఫ్యామిలీకి చెందినప్పటికీ కూడా ఒకటేంటంటే ఒక రకమైన ఆల్టర్‌నేటింగ్ అనే దాంట్లో మనకి ఈ ఫిజికల్‌గా అండ్ మెంటల్‌గా వీళ్ళు చాలా రెస్ట్‌లెస్‌గా ఉంటారు. వీళ్ళు భౌతికంగాను, మానసికంగాను కూడా చాలా అస్థిరంగా ఉంటారు. ఎక్కడ కుదురుగా ఉండలేరు. దేని మీద నిలకడ ఉండదు వీళ్ళకి. ఈ పాలిగోనేల్స్ అనేటువంటి ఆర్డరు. అందులో పాలిగోనేసియే ఫ్యామిలీ కూడా. రెండోది వీళ్ళ బిహేవియర్ మనం చెప్పుకున్నట్లే క్యాప్రిషియస్‌నెస్ బిహేవియర్. అంటే వీళ్ళకి ఏం కావాలో వీళ్ళకే తెలీదు. క్యాప్రిషియస్ బిహేవియర్‌ని బాగా వర్ణించడానికి కెంట్ చెప్తారు. వాడు ఒక బొమ్మ కావాలంటాడు. తీరా ఆ బొమ్మ కోసం విపరీతమైనటువంటి వ్యాకులత ప్రదర్శిస్తాడు. కింద పడతాడు, కొట్టుకుంటాడు, కాళ్ళు, చేతులు ఆడిస్తాడు. తల గోడకేసి కొట్టుకుంటాడు, నేలకేసి కొట్టుకుంటాడు. తీరా ఆ బొమ్మ తీసుకొచ్చి ఇస్తే, ఆ బొమ్మ నాకు అక్కర్లేదని విసిరేస్తాడు. అంటే అదొక ఉదాహరణగా మాత్రమే చెప్పబడింది గానీ, వాళ్ళ బిహేవియర్ ఈ క్యాప్రిషియస్ బిహేవియర్ అనేటువంటిది మీరు చూసినట్టయితే, వీళ్ళు దేని పట్ల ఏం కావాలో వారికే తెలీదు. వాళ్ళ చాలా తేలికగా ప్రతిదానికి కావాలనడము, లేతే ప్రతిదాని ఎడల ఓవర్ ఎంథూసియాజం ప్రదర్శించడము చేస్తూ ఉంటారు. తీరా అది లభించాక, వాళ్ళకి దక్కిన తర్వాత దానిని ఎంజాయ్ చేయటం. అంటే మనకు కావాలనుకున్నది వచ్చిన తర్వాత దాన్ని ఎంజాయ్ చేయగలగటం. మళ్ళీ అదుండదు. కావాలంటమే తప్ప, తీరా వచ్చిన తర్వాత దాని ఎడల తృప్తి పడటం అనేటువంటిది వీళ్ళకుండదు. ఇది వీళ్ళ మానసికమైనటువంటి అనేక రుగ్మతల్లో మనం ఈ పాలిగోనేల్స్ మందులకి అంతో ఇంతో ఈ అస్థిరత్వం ఉంటుంది. వ్యాకులత చెందడం ఉంటుంది విషయాల పట్ల, మనుషుల పట్ల కావచ్చు, విషయాల పట్ల కావచ్చు, దేని ఎడలైనా. తీరా లభించాక వాటి యందు తృప్తుండదు. మూడవది మనం చెప్పుకున్నది, అంటే చాలా కాలం అయింది కాబట్టి జస్ట్ ఒకసారి చెప్తున్నా. మూడవదేంటంటే, మార్పుని వీళ్ళు స్వీకరించలేరు. అందుకనే ఈ మందులు రూమెక్స్ మీరు చూసినట్టయితే ఇప్పుడు ఇవాళ చెప్పబోతున్నట్టు రూమెక్స్‌లో గూడా మరి చూసినట్టయితే, వీళ్ళు వాతావరణంలో జరిగేటువంటి మార్పులకు చాలా తొందరగా లొంగుతారు. సో, వాతావరణ మార్పులే కాదు, వీళ్ళు ఏ రకమైనటువంటి మార్పులని స్వీకరించగలిగేటువంటి అవకాశం వీళ్ళలో ఉండదు. స్వీకరించలేరు. మార్పుని స్వీకరించలేరు. ఇన్‌ఫాక్ట్ మార్పు చెందితే భయం కూడా ఉంటుంది వీళ్ళకి. అందుకని సడెన్‌గా ఇంటర్మీడియేట్ 10థ్ క్లాస్ వరకు చిన్నప్పటి నుంచి ఒక స్కూల్‌లో చదివాం. ఇంటర్మీడియేట్ వేరే కొత్త చోటకి ఎళ్ళాల్సొచ్చింది. ఇదొక పెద్ద పెనుమార్పుగా అనిపిస్తుంది వీళ్ళకి.
చాలా భయం పట్టుకుంటుంది. అక్కడ నెగ్గుకు రాగలనో లేదో, కొత్త చోటు, కొత్త విద్యాలయం, కొత్త మాస్టారు, కొత్త స్నేహితులు ఎలా ఉంటుందో ఏంటో. ఇది కాకతాళీయకంగా కొంచెం 1 లేతే 1-5% 10% అందరికీ ఉండొచ్చు. బట్ దిస్ ఈస్ ఎ బిగ్ థింగ్ ఫర్ దీస్ పాలిగోనల్స్ మెంబర్స్. There is a constant fear of change and a fear of failure. If something happens with a change, these people cannot accept that. నెక్స్ట్ వీళ్ళల్లో మనం కనిపించేది మూడ్ స్వింగ్స్. ఇది కూడా మనం చెప్పుకున్నాం ఆ రోజు. వీళ్ళకి చాలా తీవ్రమైనటువంటి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అంతలోనే చాలా సంతోషంగా ఉంటారు. చూసాం మనం. ఏ మందులో చూసామండి? ఈ లక్షణం మనం ఏ మందులో చూసాం? ఈ పాలిగోనల్స్ తాలూకు ఏ మందులో చూసాం? రియంలో చూసాం మనం. వాళ్ళు అప్పటికప్పుడే చాలా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తారు. కింద పడి దొర్లుతారు, తండ్రిని కొడతారు, తల్లిని కొడతారు, పీక్కుంటారు. చాలా రెస్ట్‌లెస్‌గా ఉంటారు. సల్కీగా ఉంటారు. ఇంత హడావిడి చేస్తారు అప్పటికప్పుడే. కాసేపు అయిపోయిన తర్వాత ఒక 5, 10 నిమిషాలయ్యాక వాళ్ళు చాలా రిలాక్స్ అయిపోతారు. ఆ! వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు. గుడ్ బాయ్‌లా అయిపోతారు. చెప్పుకున్నాం మనం రియంలో. సో, ఈ పాలిగోనల్స్‌లో ఉండే లక్షణం మూడ్ స్వింగ్స్. సడెన్‌గా ఒకలా ఉంటారు. త్వరలోనే వాళ్ళ తాలూకు మానసికమైనటువంటి ఇది మారిపోతుంది. మళ్ళీ బాగానే ఉంటారు. మళ్ళీ చికాకు పెడతారు. మళ్ళీ బావుంటారు. ఇలా ఉంటుంది. ఇక నాలుగవది ఐదోదో మొత్తం మీద. సవర్ డిస్పోజిషన్ అంటే వీళ్ళతో మాట తీరు చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చెప్పాను గదా! వీళ్ళెప్పుడూ కూడా ఒక అభద్రతా భావంతో, భయంతో బతుకుతూ ఉంటారు. అందుకని వీళ్ళతో ఎవ్వరు మాట్లాడినా, "బాబా! ఎందుకండి బాబు అతనికి అంత చిరాకు" అన్నట్టుగా ఉంటుంది వీళ్ళతోటి. ఒక సకమైన సహృదయతతో గాని, ఒక రకమైనటువంటి ఆత్మీయతతో గాని వీళ్ళెవరిని పలకరించలేరు. అందుకని వీళ్ళతో మాట తీరు పుల్ల విరుపుగా ఉంటుంది. లేతే వెటకారంగా ఉంటుంది. పుల్ల విరుపుగా ఉంటుంది. వెటకారంగా కూడా ఉంటుంది. వీళ్ళ మాట తీరు. ఈ పాలిగోనల్స్. ఇవి మనం పాలిగోనల్స్‌లో చదువుకున్నటువంటి మందులు ఫాగోపైరమ్ గావచ్చు, రియం గావచ్చు, ఇవాళ చదువుకునేటువంటి రుమెక్స్ క్రెస్పస్ కావచ్చు. అన్నిటికి కూడా ఈ బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే చెప్పుకున్నామో ఈ మూడ్ స్వింగ్సు, సవర్ డిస్పోజిషను, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూరు, డ్రెడ్ ఆఫ్ చేంజు, ఫిజికల్ అండ్ మెంటల్ రెస్ట్‌లెస్‌నెస్సు, ఈ క్యాప్రిషియస్ బిహేవియరు ఇవన్నీ కూడా ఈ మొత్తం మందులు అన్నిటికి అంతో ఇంతో ఉంటూ ఉంటాయి. మనం చదువుకున్నటువంటి మందులు. మర్చిపోయుంటారని ఒకసారి మళ్ళీ చెప్పాననమాట. ఈ లక్షణాలు ముఖ్యంగా పాలిగోనల్స్ ఆర్డరు, పాలిగోనేసియే ఫ్యామిలీ వీటన్నిటికి సంబంధించిన అన్ని మందులకి ఉంటాయి. ఏ ఒక్క మందని కాదు. అంతో ఇంతో. కొంత ప్రపోర్షన్‌లో తేడా ఉండొచ్చు. ఓకేనా? ఏవండీ? అట్లాగండి. ఓకే. వెరీ గుడ్. సో, కమింగ్ బ్యాక్ టు ఈవేళ రెమెడీ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, దిస్ ఈస్ ద లాస్ట్ రెమెడీ ఆఫ్ పాలిగోనల్స్. ఇది రూమెక్స్ క్రిస్పస్ అనేటువంటి మందు. ఈ మందు చాలా ఎక్కువగా మనం హోమియోపతి కిట్‌లో వాడుతూ ఉంటాం. ఇది పాలీక్రెస్ట్ కానప్పటికీ కూడా ఈ మందు తాలూకు ఆవశ్యకత అనేటువంటిది చాలా ఎక్కువ కనపడుతూ ఉంటుంది. సో, ఈ రూమెక్స్ క్రిస్పస్ తాలూకు కామన్ నేమ్ యెల్లో డాక్ అంటారు దీన్ని. ఏమంటారండి?
ఎల్లో డాగ్. సో ఇది పాలిగొనేసియే ఫ్యామిలీకి సంబంధించిన ఔషధం. ఫ్యామిలీ కూడా పాలిగొనేసియే. పాలిగొనేసియే ఫ్యామిలీ, పాలిగొనేల్స్ ఆర్డర్ అండ్ క్యారియోఫిల్లిడియే సబ్ క్లాస్. ఓకే, మీరు దీనికి ఓకే సార్. జాగ్రత్తగా దీని తాలూకు బాటనీ అనేది మీరు చదివితే బొటానికల్ గా ఇది వేస్ట్ ల్యాండ్స్ లోను, మట్టంత సుముఖంగా లేని చోట, పెద్దగా సారం ఏది మట్టిలో లేని చోట, ఈ పైప్ లైన్లు సిమెంట్లు దిబ్బలు కట్టేస్తే ఆ వారాల్లోనూ అలా పెరుగుతూ ఉంటుంది ఈ మొక్క కూడా. రోడ్ సైడ్ సిమెంట్ దెబ్బలు, దాని పక్కన సిమెంట్ దెబ్బ, పక్కన తారు రోడ్డు, ఆ మధ్యలో పెరుగుతుంది ఈ రూమెక్స్ క్రిస్పస్ అనేటువంటి మెడిసిన్. అలాగే ఈ లీవ్స్, దీని తాలూకు ఆకులు మీరు చూసినట్టయితే ఈ రూమెక్స్ క్రిస్పస్ ఆకులు, ఈ ఆకులు చాలా పుల్లగా ఉంటాయి. దానికి అందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఆకుల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. జనరల్ గా ఈ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ దీని మీద ఫీడ్ చేయడానికి ఇష్టపడతాయి. గేజింగ్ యానిమల్స్ అని మనం ఏవైతే అంటాం, ఆవులు, గేదెలు, మేకలు, షీప్, ఇవన్నీ కూడా ఈ రూమెక్స్ క్రిస్పస్ అనేటువంటి మొక్కలో ఎక్కడైతే వేస్ట్ ల్యాండ్స్ లో మట్టి దెబ్బల దగ్గర ఆ పక్కన ఈ పక్కన పెరుగుతుంటాయో అవి తినడానికి వాటికి తెలుసు దాంట్లో పోషక పదార్థాలు ఉన్నాయని. అందుకని పుల్లగా ఉన్నా, కొంచెం ఏమైనా తేడాగా ఉన్నా, వాటికి నలతగా ఉన్నా ఈ మొక్క నవిలేస్తుంది. ఈ మొక్క నవిలితే అది రాదు అని దానికి ఒక ఐడియా ఉంటుంది. జలుబులు చెయ్యవు, కఫం పట్టదు, శ్లేష్మం చెయ్యదు, కడుపు ఉబ్బరం తగ్గుతుంది అని ఆ మొక్కకు తెలుసు, అని ఆ యానిమల్కి తెలుసు. అందుకని అది కామ్గా ఆ మొక్కల్ని తినడానికి అవి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాయి. నెక్స్ట్, ఈ రూమెక్స్ తాలూకు ప్రధానమైనటువంటి థీమ్ ఏమిటి? అసలు ఎటువంటి వ్యక్తులలో మనం కాన్స్టిట్యూషనల్ గా రూమెక్స్ ని ఆలోచించవచ్చు? అంటే రూమెక్స్ లక్షణాలు జలుబు, తుమ్ములు, గొంతులో కఫం, అస్తమానం గొంతు సవరించుకోవటం, శ్లేష్మం ఉమ్మటం, ఇవి ఓకే. రూమెక్స్ క్రిస్పస్ అవి మనకు కొంత తెలుసు. కానీ అసలు ఎటువంటి వ్యక్తులలో రూమెక్స్ అవసరం అవుతుంది అంటే మీరు జాగ్రత్తగా స్టడీ చేసినట్టయితే ఈ రూమెక్స్ క్రిస్పస్ మొక్క అవసరమైనటువంటి వాళ్ళు, ఔషధంగా అవసరమైనటువంటి వాళ్ళు, వీళ్ళకి ఈ థర్డ్ సూపర్ క్లాస్ ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, నేను ఇండివిడ్యువల్ గా ఎదగాలి, ఎవరి సహాయం లేకుండా నేను ఇండిపెండెంట్ గా ఉండాలి అనేటువంటి భావన ఎక్కువగా కనిపించేటువంటి చోట మనకి అలాంటి మానసిక లక్షణం, నేను ఇండివిడ్యువల్ గా, ఇందులో తప్పే ఉందండి నేను ఇండివిడ్యువల్ గా ఉండడంలో అని మీరు అనుకోవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం వెన్ యు సీ ద సబ్ క్లాస్ ఐడియా చూస్తే మీరు దే ఆల్వేస్ క్రేవ్ అండ్ డిజర్వ్ ఫర్ లవ్, కేర్, రిలేషన్షిప్ ఎక్సెట్రా. మీరు ఈ జనరల్ గా ఈ సూపర్ క్లాస్ సబ్ క్లాస్ లో వీళ్ళకి ఎవరో ఒకళ్ళ మీద ఆ పూర్తిగా ప్రేమ కోసం, అనురాగం కోసం, ఆప్యాయత కోసం, ఒక రకమైన బంధం కోసం ఆధారపడడం అనేటువంటిది వీళ్ళకి తప్పదు. ఎందుకంటే వీళ్ళు పూర్తిగా ఇండిపెండెంట్ అయిపోయిన వాళ్ళు కాదు. ఇండిపెండెంట్ అవ్వాలనుకోవడం వేరు, నిజంగా ఉండడం వేరు. మనం చెప్పుకున్నాం వీళ్ళల్లో కాన్స్టెంట్ గా ఈ అవ్వటం,
ఆ రియాలిటీ, ఆ రెండిటి మధ్య ఒక గ్యాప్ ఉంటుందని. వీళ్ళు అవ్వాలి అని అనుకుంటారు. కానీ నిజంగా అలా ఉండలేరు. ఎందుకంటే దీస్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్. దీస్ పీపుల్. ఆల్ ద థర్డ్ సూపర్ క్లాస్ అండ్ ద థర్డ్ సబ్ క్లాస్ మీరు చూసినట్టయితే నాట్రము, మినరల్ కింగ్డమ్‌లో మెగ్నీషియం, సల్ఫర్, ఫాస్ఫరస్, సిలికా అండ్ ద బర్డ్ కింగ్ ఫ్రమ్ ద యానిమల్ కింగ్డమ్. మీరు చూసినట్టయితే వీళ్ళు దే ఆర్ వెల్ టైడ్ అప్ విత్ ద ఆఫ్‌స్ప్రింగ్స్. లాట్ ఆఫ్ మెటర్నల్ అండ్ పెటర్నల్ క్యారెక్టర్స్. సో పూరితమైనటువంటి బంధం, ప్రేమ, ఆప్యాయత, ఆధారపడడం, నా పనులు నువ్వే చేసి పెట్టే అనేటువంటిది. అలాగే నేను వ్యక్తిగతంగా ఇండిపెండెంట్‌గా ఉండాలి అనేటువంటి పెటర్నల్ క్యారెక్టర్. అంటే ఎవరి మీద ఆధారపడకూడదు. దిస్ ఈస్ మై జాబ్. ఐ హావ్ టు డూ. ఇది నా ఉద్యోగం. ఇది నా విధానం అనేటువంటిది. ఈ 2 కూడా సైమల్టేనియస్‌గా వీళ్ళల్లో రన్ అవుతుంటాయని మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం. సో, ఈ రూబెక్స్ క్రెస్పస్ దగ్గరకొచ్చేసరికి ఏంటంటే, వీళ్ళకి ఉండడం అయితే అలా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది గానీ, పూర్తిగా దానిని వదిలేసి అంటే ఆ రకమైన యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఆధారపడడం ఏదైతే ఉందో, తల్లిదండ్రుల ఎడల కావచ్చు, లేదా దేని మీదైనా గావచ్చు. భర్త గావచ్చు, లేదా తోబుట్టువులు గావచ్చు, ఎవరి మీదైనా వాళ్ళు ఆధారపడడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఆ ఆధారపడడాన్ని వదులుకోలేవడం అనేటువంటిది మళ్ళీ వీళ్ళలో కనపడదు మనకి. ఉండాలని అనిపించడం వేరు, ఉండడం వేరు. జాగ్రత్తగా గమనించండి. సో, వీళ్ళ కలలు కూడా ఏమొస్తాయంటే వాళ్ళుగా పెద్దగా అయిపోయినట్టుగా వస్తూ ఉంటుంది. కంప్లీట్ రిపర్టరీలో చెప్తా. డ్రీమ్స్ ఆఫ్ బికమింగ్ లార్జర్ అంటారు. సో, ఓన్‌గా, ఇండిపెండెంట్‌గా, ఇండివిడ్యుయల్‌గా ఉండటం. బట్ ఎట్ ద సేమ్ టైమ్ అలా ఉంటే మన బేస్ ఏదైతే ఉందో అది కోల్పోతామేమో అనే భయం. ఇవి 2 సైమల్టేనియస్‌గా ఈ రూమెక్స్ క్రెస్పస్ అనేటువంటి మందులో రన్ అవుతూ ఉంటాయి. ఈ కొల్యూషన్ ఏదైతే మైండ్‌లో నడుస్తూ ఉంటుందో, ఇది ఉండటం వల్ల బ్యాక్‌గ్రౌండ్‌గా వీళ్ళకి పాపం ఒంటరితనం అలవాటవుతది. ఎవరితోనూ ఇది డిస్కస్ చేయలేరు. ఎవరితోనూ మాట్లాడలేరు. అందుకని వీళ్ళకి ఒక రకమైన మీరు మెంటల్ సింప్టమ్స్ చదివితే రూమెక్స్‌లో లో స్పిరిటెడ్, మెలాన్కోలిక్, విచారంగా ఉంటారు. ఉత్సాహం ఉండదు. ఇండిఫరెన్స్, ఉదాసీనత. ఏ రకమైన పని చేసినప్పటికి తొందరగా అలిసిపోతూ ఉంటారు. ఐడియాలు తట్టవు. బద్ధకంగా ఉంటారు. ఇవన్నీ చెప్తూ ఉంటారు. మనకి రూమెక్స్ మెంటల్స్‌లో. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మళ్ళీ, ఇవన్నీ ఎందుకొస్తాయి అంటే, వాళ్ళు ఈ 2 వ్యవహారాల మధ్య వాళ్ళ మనస్సు చిక్కుకుపోతుంది. దాంతో ఏ పని మీద వాళ్ళకి మనస్సు తోచదు. 2 అనేటువంటివి ఎందుకొస్తాయంటే, వాళ్ళకి ఇండివిడ్యుయల్‌గా, ఇండిపెండెంట్‌గా ఉండాలని ఉంటూనే ఉంటుంది. కానీ ప్రాక్టికల్‌గా వాళ్ళలా ఉండలేరు. వాళ్ళకంత సంసిద్ధత లేదు. దాంతో వీళ్ళు ఆ ద్వైత భావన ఏదైతే మైండ్‌లో రన్ అవుతూ ఉంటుందో, దాంతో వీళ్ళు ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండలేరు. కలవలేరు. బద్ధకంగా ఉంటారు. ఐడియాలు రావు. వచ్చినా ఎక్కువ పడుకోవాలని ఉంటుంది. దేని మీద ఇంట్రెస్ట్ చూపలేరు. మీరు జాగ్రత్తగా చూసినట్టయితే చాలా మంది యంగ్ గర్ల్స్ లేదా యంగ్ మేల్స్ మీరు ఈ రూమెక్స్‌లోకి వెళ్తూ ఉంటారు.
మాకు 9వ క్లాస్ వరకు అంతా బాగుందండి ఆరోగ్యం డాక్టర్ గారు. ఆ తర్వాత నుంచి ఏంటోనండి ప్రతిసారి జలుబు చేయటం, కఫం పట్టేయటం, చిక్కిపోవటం, ఆకలెయ్యకపోవటం, తినలేకపోవటం ఇలాంటివి వచ్చాయండి అని చెప్తారు. చూడండి మీరు జాగ్రత్తగా కొన్ని కేసులు. లేదా ఇంటర్మీడియేట్ వరకు నేను చదువుకున్నానండి. డిగ్రీ జాయిన్ అయినప్పటి నుంచి నాలో తేడా వచ్చింది ఆరోగ్యం అంటారు ఇప్పుడు. మీరు ఏమి 40 ఏళ్ల దగ్గరకో మోకాళ్ళ నొప్పుల కేసు తీసుకుంటే, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి గానీ అసలు నాకు అప్పటి నుంచి ఆస్తమాయేనండి అంటారు. ఎప్పటి నుంచి? ఇంటర్మీడియేట్ మా ఊళ్ళో చదివానండి. అక్కడి నుంచి డిగ్రీ వేరే ఊరు వెళ్ళాల్సొచ్చింది. అప్పటి నుంచి నాకు ఆరోగ్యం పాడైపోయింది అంటారు. మీరు జాగ్రత్తగా మానసిక లక్షణాలు గనక అడిగినట్టయితే అప్పుడు చెప్తారు. అవునండి అప్పట్లో నాకు ఏదో సాధించేద్దాం అని ఉండేది. ఏ ఏం సాధించి ఏం లేదు. తీరా పెళ్లి చేసి పంపేశారు. ఇలా చెప్తారు. సో, ఈ ఎక్స్‌పెక్టేషన్‌కి, రియాలిటీకి మధ్య ఉన్న ఈ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో అది రూమెక్స్‌లో బాగా ఎఫెక్ట్ చేసేస్తుంది. మనం అప్పుడే రూమెక్స్ పట్టుకోగలిగితే వెరీ గుడ్ మనం. లేదు అప్పుడు వదిలేసాం. దాటిపోయి ముందుకొచ్చేసాం కేస్‌లో. ఇప్పుడు పేషెంట్ ఆ స్టేజ్‌లో లేకపోయినప్పటికీ కూడా, అప్పటినుంచి కూడా నాకు ఇవే ప్రాబ్లమ్స్ అండి. ఈ వాతావరణం మారినప్పుడల్లా నన్నిలా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఆహ్, ఆ ఇన్‌హేలర్ వాడాల్సొస్తుంది కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ బానే ఉంటే ఇంక ఇన్‌హేలర్ మానేస్తాను అని చెప్తాం. ఇప్పుడు గూడా వాళ్ళు రూమెక్స్‌లోనే ఉంటారు చిత్రం. మీరు గనక జాగ్రత్తగా గమనించినట్టయితే. కానీ నేనిందాక చెప్పినట్టు వీళ్ళ తాలూకు స్టార్టింగ్ పాయింట్ వీళ్ళ తాలూకు ప్రధానంగా ఆరోగ్యం దెబ్బతినడం మాత్రం ఈ స్పర్ధ వల్లే జరుగుతుంది. ఏమిటండి ఆ స్పర్ధ అంటే, నేను ఇండిపెండెంట్‌గా ఉండాలి. కానీ అలా ఇండిపెండెంట్‌గా ఉంటే, నాకు లభించేటువంటి సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ సైడ్ కావచ్చు, ఎమోషనల్ గావచ్చు, ఇంకోటి గావచ్చు, అది నేను వదులుకోవాల్సొస్తుంది. నిజంగా నేనలా వదులుకుంటే నేనంత ఇండిపెండెంట్‌గా ఉండగలనా? అనే ఆ సందిగ్ధత ఏదైతే ఉందో, ఆ సందిగ్ధత వీళ్ళల్లో క్యారీ అవుతుంది. అక్కడి నుంచి వీళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. అది ఎప్పుడు మొదలైతే అప్పుడు. అలాంటి మానసిక తత్వం రన్ అవుతున్నప్పుడు వీళ్ళ శరీరం ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళ ఫిజికల్ బాడీ ఎఫెక్ట్ అయిపోతుంది. ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే, వీళ్ళు ఏ మాత్రం చలిగాలి తగిలినా వీళ్ళు ఇమ్మీడియేట్‌గా జబ్బు పడిపోతారు. తుమ్ములొచ్చేస్తాయి. ముక్కు కారిపోతుంది. గొంతులో కఫం పట్టుకుంటుంది. గొంతులో నొస అని చెప్తారు. మీకు ఈ గొంతులో నొస అనేటువంటిది చెప్పారంటే జాగ్రత్తగా ఆలోచించండి. ఒక 50% అవి రూమెక్స్ కేసులు అవ్వచ్చు. గొంతులో నొస అని చెప్తారు. చాలా ఇంపార్టెంట్ సింప్టమ్. లేదా కొంతమంది పాపం తెలియక ఏదో తేడాగా ఉందండి గొంతులో అంటారు. లేదా వియర్డ్ ఫీలింగ్ అంటారు కొంతమంది. లేదా కొంతమంది నొప్పని కూడా చెప్పొచ్చు. పాపం అది నొప్పి కాదు నిజానికి. కానీ వాళ్ళు అలా చెప్తారు. రూమెక్స్‌లో ఏదైనా బాధలు వాళ్ళకి గొంతుతో స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్కసారి వీళ్ళేం చెప్తారంటే, దీన్ని పొడారిపోతున్నట్టు ఉంటుందంట. డ్రై అయిపోద్దని చెప్తారు. ఫస్ట్ గొంతులో వస్తుంది. తర్వాత తుమ్ములు రావచ్చు. జలుబు చేయొచ్చు. కఫం పట్టొచ్చు. అక్కడ కూడా వీళ్ళు జాగ్రత్తగా మీరు చూస్తే మళ్ళీ ఈ డ్రైనెస్సే చెప్తారు. ఆరిపోయినట్టుందండి ముక్కులో అని చెప్తారు. దాంతో పాటు అస్తమానం గొంతులోంచి కఫం విపరీతమైన శ్లేష్మం తయారైపోతుంది. ముఖ్యంగా అక్యూట్ కండిషన్స్‌లో.
కొంచెం డీపెన్ అయిన తర్వాత కాన్స్టిట్యూషన్లోకి కఫన్ తయారవటం అంతగా రూమెక్స్ హెల్ప్ చేయలేకపోవచ్చు. బట్ ఎక్యూట్ కండిషన్స్లో మాత్రం డెఫినెట్గా రూమెక్స్ ఈ శ్లాష్మం అనేటువంటిది ఏదైతే కఫన్ తయారవుతూ ఉంటుందో గొంతులో వాళ్ళల్లో రూమెక్స్, క్యాలీబైకు, పల్సటెల్లా, క్యాలీసల్ఫ్, సెనెగా, స్క్విల్లా, ఫాస్ఫరస్, రూస్టాక్స్, కాస్టికము ఇవన్నీ కూడా చాలా యారమ్ట్రిఫిల్లం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెమెడీస్ అన్నీ కూడా ఈ ఎక్యూట్‌గా జలుబు చేయటం, శ్లాష్మం తయారవటం. అయితే ఇది కొంచెం క్రానిక్‌గా మారినప్పుడు వీళ్ళతో పాటు ఇంకో గ్రూప్ కూడా వీళ్ళ దగ్గరకొస్తారు. వాళ్ళెవరంటే సల్ఫరు, మ్యాంగనము, ఫాస్ఫరస్ బోత్ ఎక్యూట్ అండ్ కొంచెం డీప్ యాక్టింగ్ కూడా ఫాస్ఫరస్. వీళ్ళు సిలికా, సైలీషియా వీళ్ళందరూ కూడా కొంచెం లేటర్ స్టేజ్‌లో వస్తారు. ఈ రకమైన కఫం శ్లాష్మం తయారైన వాటిల్లోనే. కానీ ఎక్యూట్‌లో పెద్దగా హోల్డ్ అవ్వదు. క్రానిక్‌లో హోల్డ్ అవుతది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత. ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్ అసోసియేటెడ్ విత్ థ్రోట్ అండ్ రెస్పిరేటరీ ఇష్యూస్. ఏ రకమైనటువంటి తరుణ వ్యాధుల్లోనైనప్పటికీ కూడా రూమెక్స్ ఆలోచించు. ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్న సీజన్. ఈ నడుస్తున్న సీజన్ మీరు చూసినట్టయితే ఈ సీజన్‌లో విపరీతమైనటువంటి కోల్డ్స్, కాఫ్స్ బాగా చల్లగా ఉంటుంది. విచ్ ఏ రూమెక్స్ పర్సన్ కెనాట్ టాలరేట్. నెక్స్ట్ ఈ రూమెక్స్‌లో ఉండే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రాత్రి కరెక్ట్‌గా పడుకుందాం అని అనుకునేసరికి దగ్గొస్తుంది. లెకసిస్‌లో కూడా ఉంటుంది. కానీ లెకసిస్‌లో ఏంటంటే, వాడు పడుకున్న తర్వాత వాడికి కొంచెం నిద్ర పడుతూ ఉండగా సడెన్‌గా మెలుకువ వచ్చేసి గొంతంతా డ్రై అయిపోయి దగ్గొస్తుంది. ఇట్స్ మోర్ ఎ స్లీప్ ఎగ్రివేషన్ లెగసిస్‌లో. యూజువల్‌గా అందరం పడుకునే టైం 10, 10:30 పడుకుంటాం గాబట్టి, ఏ 11కో వాడికి మెలుకువ వచ్చేస్తుంది లెగసిస్ వాడికి. రూమెక్స్‌లో స్లీప్ ఎగ్రివేషన్ కాదు. రూమెక్స్‌లో మోర్ ఆఫ్ బిఫోర్ స్లీప్ ఆర్ ఎ కైండ్ ఆఫ్ 11 పీఎం ఎగ్రివేషన్. పడుకునే ముందొస్తుంది. పడుకున్న తర్వాత కాదు. వాడు కొంచెం నిద్రలోకి జారుకున్న తర్వాత కాదు. పడుకుందాం అని నిర్ణయించుకునేసరికి రూమెక్స్‌లో బాగా గొంతంతా నొస కింద వచ్చేసి, ఎక్కువ దగ్గు విపరీతమైన దగ్గొచ్చేసి శ్లాష్మం పడిపోతాం. రూమెక్స్ తప్ప ఇంక ఏ రెమెడీ హెల్ప్ చేయలేదు అలాంటి కండిషన్‌లో. కానీ మీరు జాగ్రత్తగా ఆ మొడాలిటీని చూసుకోవాలి. అది లెకసిస్సా? రూమెక్సా? అది టైమా? స్లీపా? అది బిఫోర్ ఆర్ జస్ట్ బిఫోర్ స్లీపా? జస్ట్ ఆఫ్టర్ హి గోస్ టు స్లీపా? అనేది మీరు చూసుకుంటూ ఉండాలి. లేపోతే ఒక రెమెడీ వేసి అది తగ్గకపోతే ఇది ఎయ్యాల్సొస్తుంది. అలా కాకుండా మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోగలగాలి ఆ మొడాలిటీ. అలాగే రూమెక్స్‌లో ఇంకా ఈ కోల్డ్స్ వీటిల్లో ఒక్కొక్కసారి గొంతు పోతుంది. ముఖ్యంగా తీవ్రమైనటువంటి చల్ల క్లైమేట్, కోల్డ్ క్లైమేట్. దానివల్ల గొంతు పోతుంది. ఫాస్ఫరస్‌లో కూడా ఉంటుంది. కాస్టికంలో కూడా ఉంటుంది. రస్టాక్స్‌లో కూడా ఉంటుంది. కానీ ఫాస్ఫరస్‌లో మోర్ ఆఫ్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. పెయిన్ ఉంటుంది. కాస్టికంలో పెయిన్ లెస్ ఉంటుంది. దాంతో గొంతు పోతుంది. అంటాడు.
అందరిలోనూ దగ్గు కామన్గా ఉంటుంది, అందరిలోనూ ఫ్లమ్ ఉంటుంది. రూస్టాక్స్ లో పొద్దున్న లేచిన వెంటనే ఉంటుంది. ఆ తర్వాత కాస్త వేడి నీళ్ళు తాగి అది ఇది చేసి కాస్త కఫం పడిపోయి స్లాష్మన్ రిలీఫ్ ఇచ్చిన తర్వాత ఇక ఆ రోజంతా వాడికి బాగానే ఉంటుంది. మళ్ళీ పొద్దున్న లేసరికి గొంతు పట్టేస్తుంది రూస్టాక్స్ లో. చిత్రంగా ఉంటాయి. చిన్న చిన్న మొడాలిటీస్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను. రూమెక్స్ లో ఆ నొస ఎక్కువగా ఉంటుంది, కఫం ఉంటుంది, గొంతు పోతుంది, గొంతు రాదు, మాట్లాడదామంటే గొంతు రాదు. కానీ పెయిన్ ఎక్కువగా ఉండదు రూమెక్స్ లో. ఫాస్ఫరస్ లో పెయిన్ ఉంటుంది, వాడు పైగా చల్లగా కావాలనుకుంటాడు, చల్లటివి ఏమైనా తాగితే వాడికి కాస్త రిలీఫ్ గా అనిపిస్తుంది. ఇది ఎలా ఉన్నా కూడా, ఇలా ఉన్నా కూడా అదే రూమెక్స్ లో హీ విల్ షవర్. చల్లదనం తగిలిందంటే షివర్ అయిపోతాడు వాడు. ఎక్కడ వేడిగా ఉంది, ఎక్కడ కాస్త మంటేసుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి నించుందాం అనిపిస్తూ ఉంటుంది రూమెక్స్ లో. తలపై నుంచి ఇలా దుప్పటిలా కప్పేసుకుంటాడు రూమెక్స్ లో. ఏ మాత్రం చలిగాలి, స్వెట్టరు, మంకీ క్యాప్, షాలు, సాక్సులు, గ్లౌజులు, పైనుంచి కింద దాకా మొత్తం ఫుల్ గా ప్యాక్డ్ గా ఉంటాడు. కొంచెం కోల్డ్ ఎయిర్ తగిలిందా ఇమీడియట్ గా వాడి దగ్గు ట్రిగ్గర్ అయిపోతుంది, కఫం తయారైపోతుంది, తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి, జలుబు చేసేస్తూ ఉంటుంది, ముక్కు కారిపోతూ ఉంటుంది, నానా హడావిడి అయిపోతుంది. సో రూమెక్స్ ఆల్వేస్ వాంట్స్ టు హెల్డ్ ఎట్ ఏ హాట్ ప్లేస్, ఎట్ ఏ వార్మ్ ఫైర్. Whereas a phosphorus patient, although he has an aggravation from cold, he still wants some cold drinks. A causticum patient has complete painlessness. A lecasis patient has more aggravation during night and he is okay during day. A Roostox patient has more aggravation in the early morning where he is okay in remaining period of time. A Bacillinum patient, along with all this, there is a peculiar inflammatory state. Always he is coupled with pyrexia, fever, headache, joint pains, deep headache in the head, and always has temperature around 100, 101, 102, along with all these mucus discharges. So if the general state is affected more and the patient is always complaining of fever along with all other respiratory conditions, normal remedies may not help and you may need Bacillinum to interfere. Of course, even in some cases, even there is a betterment with these remedies and still the cases won't close up, then again we have to resort to the Bacillinum or Tuberculinum for an aid to complete the cure in these acute conditions. ఒక్కొక్కసారి అలా కూడా రూమెక్స్ ఇచ్చాం, రూమెక్స్ 200 ఇచ్చాం, తర్వాత 1M ఇచ్చాం, 2 వారాలు అయ్యింది, జలుబు తగ్గింది, దగ్గు తగ్గింది, స్లాష్మన్ తగ్గింది, కానీ ఇంకా 5% 10% పోవట్లేదు సార్ డాక్టర్ గారు కఫం అంటే, అప్పుడు 1 month తర్వాత అయినా ఒక డోసు బ్యాసిలినం కానీ ట్యూబర్కులం కానీ వేయాల్సిన పరిస్థితి రావచ్చు. అలా కూడా జరగచ్చు. అంటే మిగతా రెమెడీస్ తో హెల్ప్ అయ్యి లాస్ట్ లో నోసోడ్ రావచ్చు, లేదా ఇనీషియల్ పార్ట్ నుంచే నోసోడ్ ఈ కండిషన్స్ డెవలప్ అవ్వచ్చు. ఇందాక నేను చెప్పినట్టు అలా కూడా జరగచ్చు. నెక్స్ట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ కోల్డ్. అదే ఇందాక చెప్పాను, ఒకటికి ముందు గొంతులో మొదలవుతుంది, ఒకటికి ముందు ముక్కులో మొదలవుతుంది, ఒకటికి ముందు కఫం పట్టేస్తుంది ఛాతీ అంతా, ఇదంతా కఫం పట్టేసింది సార్ గురువు గారు అంటాడు. ఎలా అయినా మొదలవచ్చు, అంటే కండిషన్ ఎలా అయినా స్టార్ట్ అవ్వచ్చు గాక, కానీ
రూమెక్స్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ చిల్లీ స్టేట్, గొంతులో ఉండే వియర్డ్ ఫీలింగ్, గొంతులో ఏదో నొసగా ఉంది అనడం, దానివల్ల కఫం తయారవడం, దానివల్ల జలుబు చేయడం, దానివల్ల తుమ్ములు రావడం, ఇలాగా ఏ రకంగానైనా అది ఉండదు. రెండవది, రూమెక్స్ అవసరమైన వాళ్ళు ముఖ్యంగా వీళ్ళు ఈ కండిషనే కాదు. వాళ్ళు ఏం చెప్తారంటే, నాకు ఎప్పుడు ఇది మొదలైనా నాకు ఇంతేనండి. చలిగాలి తగిలితే చాలు వెంటనే జలుబు చేసేస్తుంది. దిస్ ఈస్ ద బేసిస్ దే విల్ గివ్ ఫర్ రూమెక్స్. అంటే ఈసారి ఇలా జరిగిందని కాదు. ప్రతిసారి చలిగాలి తగిలినప్పుడు గూడా వీళ్ళకి ఇదే వస్తుంది. అది రూమెక్స్ అంటే. It's not related to this period of time, but it is a general condition for in rheumix that these things will get affected. సో జాగ్రత్తగా మనం చూసినట్టయితే మనం రూమెక్స్ పేషెంట్ ని చాలా ఈజీగా పట్టుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఒక్కొక్కసారి ఇప్పుడు వాడు నిజంగా ఎంత ఎఫెక్ట్ అవుతున్నాడు అనేది కూడా మనం చూడాలి. అంటే చలిగాలి తగలటం అనేది ఇప్పుడు కాల్కేరియా ఫాస్ లో ఉందనుకోండి, వీడికి చలిగాలి తగులుతుంది. కానీ వీడి చలిగాలి పెరిగినప్పుడల్లా ఏమైనా వాతావరణం మారింది అంటే వాడికి వెంటనే వాడి జలుబు చేయదు, వాడికి కీళ్ళ నొప్పులు వస్తాయి, వాడి కీళ్లు పట్టేస్తాయి. సార్ వింటర్ వచ్చిందండి బాబు, మోకాళ్ళు పట్టేసేయండి అంటాడు. టిపికల్ కాల్కేరియా ఫాస్ పేషెంట్. మీరు జాగ్రత్తగా స్టడీ చేయొచ్చు. ఓకే. అలాగే రూమెక్స్ లో ఉండే ఇంకొక ఇంపార్టెంట్ స్కిన్ ఇండికేషన్, ఇది చాలా మంది చెప్తూ ఉంటారు. సో నేను కూడా కొన్ని ప్రాక్టికల్ గా చూశాను. అన్డ్రెస్సింగ్ ఎగ్రవేషన్ వీళ్ళకి. అంటే వీడికి ఉత్తప్పుడు అంతా బానే ఉంటుంది. వాడు ఆఫీస్ నుంచో, స్కూల్ నుంచో, కాలేజీ నుంచో బయటకొచ్చి, ఇంటికొచ్చి బట్టలు మార్చుకుందామని బట్టలు ఇప్పుతాడు. అంతే. ఒళ్ళంతా విపరీతమైనటువంటి దురదలు. ఎంత ఎక్కువుంటే అంత ఎక్కువుంటాయి. తీరా వాళ్ళు క్లోజ్ చేసేస్తే ఇంకక్కడి నుంచి, ఆ తర్వాత మళ్ళీ బట్టలేసేసుకుంటే మళ్ళీ దురదలు తగ్గిపోతాయి. స్కిన్ కండిషన్స్‌లో ఈ మోడాలిటీ కనబడితే నేను 100% మీరు క్యూర్ అవుతుందని చెప్పను గానీ, ఖచ్చితంగా రూమెక్స్‌తో ఎంతో కొంత ఇంప్రూవ్‌మెంట్ మీకు డెఫినిట్‌గా కనబడుతుంది. ఈ మోడాలిటీ గనక ఉంటే. ఏది? వాడు ఆఫీస్ నుంచో, కాలేజీ నుంచో, స్కూల్ నుంచో వచ్చి బట్టలు విప్పేసరికి వాడికి ఒళ్ళంతా విపరీతమైనటువంటి దురదలు, మంటలు, గోకేసుకుంటూ ఉంటాడు. మళ్ళీ బట్టలేసుకొని కాస్త వార్మ్ అవ్వగానే మళ్ళీ తగ్గిపోతాయి దురదలు. జనరల్‌గా అది రూమెక్స్ కండిషన్ వల్ల గావచ్చు, ఇంకొకటి గావచ్చు. ప్రాబ్లమ్ ఏమవుతుందంటే, రూమెక్స్‌లో ఈ చల్లదనం అనేటువంటిది వాడు ఏ విషయంలోనూ తట్టుకోలేడు పాపం. సో, వన్స్ వాడు పాపం డ్రెస్ చేంజ్ చేసుకుందామని బట్టలు క్లోత్స్ రిమూవ్ చేసేసరికి ఏమవుద్దంటే, ఒక్కసారిగా కోల్డ్ ఎయిర్ వాడిని టచ్ అవుతుంది. చెప్పాను కదా! వాడికి కోల్డ్ ఎయిర్ టచ్ అయితే వాడికి ఎగ్రవేషన్. అది కెటరల్ స్టేట్ గావచ్చు, స్కిన్ గావచ్చు. సో, ఒక్కసారే మొత్తం వాడి తాలూకు బాడీ మీద ఉన్న కండిషను, లేదా వాడికి నిజంగా ఏదైనా స్కిన్ కండిషన్ ఉన్నా అది ఫ్లేర్ అప్ అయిపోతుంది. అండ్ వన్స్ వెన్ హి గెట్స్ వార్మ్ బ్యాక్, ఇట్ స్టాప్స్. అందుకే వాడు ఎక్కువ వేడిగా ఉండడానికి వాడు అన్ని విధాలుగాను చూసుకుంటూ ఉంటాడు రూమెక్స్‌లో. అది వాడి తాలూకు రెస్పిరేటరీ కండిషన్స్ కావచ్చు, స్కిన్ కండిషన్స్ కావచ్చు. వాడికి తెలుసు. నేను గనక ఏమాత్రం చిల్లీగా మారినా, నా తాలూకు శరీర తత్వం దెబ్బతింటుంది. నేను ఈజీగా దీనికి ఇదైపోతాను అనే విషయం వాడికి తెలుసు కాబట్టి, వాడు వీలైనంత వరకు వెచ్చగా ఉండడానికి వాడు ప్రిఫర్ చేస్తాడు. వాడే ఎలాగో అలాగా చూసుకుని, వాడు హీట్ దగ్గరే వాడు ఉండేటట్టుగా వాడు ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. చలికి దొరకకుండా తప్పించుకుంటూ ఉంటాడు. ఎందుకంటే చలికి దొరికాడా,
వాటి తాలూకు అన్ని సిమ్టమ్స్ ఫ్లేర్ అప్ అయిపోతాయి. సో ఇది మనం ఈ పాలిగొనేసియే ఫ్యామిలీ, పాలిగొనేల్స్ ఆర్డర్, అందులో ఉండేటువంటి మెడిసిన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడతో మనకి ఈ పర్టిక్యులర్ థర్డ్ సబ్ క్లాస్‌లో ఈ ఫ్యామిలీ, ఈ ఆర్డర్ కూడా మనకి కంప్లీట్ అయ్యింది. సో ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్. సార్ ఓ పక్క క్లైమేట్ ఎట్లా ఫీల్ అవుతారు సార్? సార్ ఫ్లమ్ ఉన్నప్పుడు డ్రైనెస్ కూడా ఫీల్ అవుతూ ఉంటుందా? అంటే స్టేజెస్ అండి. గుడ్ క్వశ్చన్ సార్. ఆ స్టేజ్ 1లో అంటే వీడికి ఇనీషియల్‌గా జలుబు చేసే ముందు వాడికి డ్రైనెస్ విపరీతంగా ఉంటుంది. వన్స్ వాడికి జలుబు చేసిన తర్వాత కఫం ఇదైపోయాక ఆ డ్రైనెస్ పార్ట్ మీరన్నట్టు అంత కనిపించకపోవచ్చు. కఫం తయారైపోతుంది కాబట్టి. బట్ ఇనీషియల్‌గా బిగినింగ్‌లో మాత్రం ఖచ్చితంగా వాడికి ఆ డ్రైనెస్ అనేది కనబడుతుంది. ఓకే. ఓకే. ఓకేనా? అయితే నో డౌట్సా? నో డౌట్ సార్. ఒకటేంటంటే బుజ్జి గారితోటి జర్నీలో ఉన్నప్పుడు ఆయనతో జర్నీలో మనకి ఒక కండిషన్‌లో నాకు కూడా కొంచెం ఆయనతో ఒక చిన్న కొలిజన్ వచ్చింది. మాస్టర్ గారు ఏం చేశారంటే ఓ సంవత్సరం అందరికి రూమెక్స్ ఇండికేట్ అవుతోంది. రూమెక్స్ ఏసేవారు. అప్పుడు నిజానికి రూమెక్స్‌లో అంత ఫీవర్ కాన్సెప్ట్ లేదు మెటీరియా మెడికాలో. అయితే మాస్టర్ గారు ఫీవర్ 100, 101 ఉన్నా ఎందుకనో రూమెక్స్ ఇచ్చేవారు. నాకది అర్థం కాలే. అందుకని మాస్టర్ గారిని అడిగాను. మాస్టర్ ఎందుకు అక్కడ రూమెక్స్‌లో మనకి ఎక్కడా కూడా మెటీరియా మెడికాలో ఈ ఈ ఇన్‌ఫ్లమేటరీ పార్ట్ ఏదైతే ఉందో, ఆ ఫీవరు, పైరెక్సియా అది ఎక్కడ చెప్పబడలేదండి. బట్ మీరు ఈ మొడాలిటీ ఏదైతే డ్రైనెస్ ఉందో దాన్ని ఒక్కదాని మీదే వెళ్లి మీరు ఫీవర్‌కి ఇస్తున్నారు అని మాస్టర్ గారిని అడిగాను. అప్పుడు మాస్టర్ గారు ఒక దివ్యమైన ఆన్సర్ చెప్పారు. చూడండి ఎక్స్‌పీరియన్స్ పీపుల్ ఎలా ఉంటారో. ఇవే ఇందుకనే మనం పెద్దవాళ్ళతోటి ఏంటంటే వాళ్ళ నుంచొచ్చే ఇది ఎప్పుడూ కూడా మనం మిస్ అవ్వకూడదు. అవునోయ్! నువ్వు చెప్పింది కరెక్టే. నిజానికి మెటీరియా మెడికాలో ఫీవర్ కాన్సెప్ట్ రూమెక్స్‌లో అంత ఇవ్వలేదు. అది నేను కూడా చూసాను. కానీ ఇలా మెక్యూలియర్ మొడాలిటీ ఆహ్, టిపికల్ చిల్లీనెస్సు ఇవి గనక బలంగా ఉన్నట్టయితే యూ కెన్ టేక్ ఫీవర్ ఇంటూ అకౌంట్. ఎందుకంటే వీటిలతో ఆటోమేటిక్‌గా ఫీవర్ డెవలప్ అవుతది కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా మేబీ ఎట్ ఎ లార్జర్ ప్రూవింగ్‌లో ఇంకా ఎక్కువ ప్రూవ్ చేసినప్పుడు ఆ ఫీవర్ మెటీరియా మెడికా కూడా బహుశా డెవలప్ అవ్వచ్చు. ఇప్పుడున్న ప్రూవింగ్స్‌లో వాటికంత ఇంపార్టెన్స్ వచ్చుండకపోవచ్చు. బట్ స్టిల్ మొడాలిటీస్ బలంగా ఉన్నప్పుడు యూ కెన్ కన్సిడర్ ఫీవర్ ఆల్సో యాస్ ఎన్ మొడాలిటీ. ఒక మొడాలిటీగా కన్సిడర్ చేసి మనకి అలాంగ్ విత్ అదర్ సిమ్టమ్స్ ఉంటే యూ కెన్ ఇన్క్లూడ్ ఫీవర్ ఆల్సో. మేబీ ఎట్ ఎ లార్జర్ ప్రూవింగ్ ఫీవర్ మే ఆల్సో కమ్. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఇలాంటి కండిషన్స్‌లో మనం ఫీవర్‌ని కూడా కన్సిడర్ చేసి ఫీవర్ లేదు కాబట్టి రూమెక్స్ ఎయకూడదని అనుకోవడం కన్నా, ఫీవర్‌ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకొని రూమెక్స్ ఇచ్చుకున్నట్టయితే మనకి చాలా టైమ్ అనేటువంటిది సేవ్ అవుతుందోయ్ అని చెప్పారు. నిజంగానే కూడా చాలా మందికి ఆ సంవత్సరం రూమెక్స్‌తో ఫీవరు తగ్గింది, ఈ కోల్డ్ తగ్గింది, కాఫు తగ్గింది. అందుకని పెద్దవాళ్ళతోటి వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ మనం చాలా జాగ్రత్తగా గ్రహించుకొని మన తాలూకు ఇందులో గనక వేసుకున్నట్టయితే దట్ విల్ సెర్వ్ ఫర్ ఏ గ్రేటర్ కాజ్. డాక్టర్ గారు మనము ఈ జలుబు, దగ్గు
తర్వాత ఛాతీలో గురగుర ఇవి ఉన్నప్పుడు బ్యాసిలమ్ కూడా ప్రిఫర్ చేస్తుంటాం. అవును. కానీ అక్కడ మీరు ఇప్పుడు చెప్పినట్లు టెంపరేచర్ కూడా కంపల్సరీగా ఒక కండిషన్ కింద ఉంటేనే బ్యాసిలమ్ వేయాలా? లేని పక్షంలో అంతేనండి. యూజువల్‌గా టెంపరేచర్ కూడా ఉండాలి. ఎగ్జాక్ట్‌లీ. యూజువల్‌గా బ్యాసిలినం బికాజ్ అది సోర్సే అది గదా! ట్యూబర్క్యులోసిస్ ఆఫ్ లంగ్ గదా! అవును. దాన్నింతే. సో, డెఫినిట్‌గా దానికి ఆ మెటీరియా మెడికాకి ఫీవర్ ఉండి తీరాలి. అదే నేనిప్పుడు చెప్తున్నాను. యూజువల్‌గా ఇది కరెక్ట్. ఇప్పుడు రూమెక్స్‌లో జ్వరం ఉండదు. బ్యాసిలినంలో జ్వరం ఉంటుంది. యూజువల్‌గా. కానీ అవును. మాస్టర్ గారు, బుజ్జి మాస్టరు అంటే వాళ్ళ తాలూకు అనుభవం అనేటువంటిది చెప్తున్నాను మీకు. ఒకానొక సీజన్‌లో ఆయన చాలా కేసులకి ఫీవర్ ఉన్నా రూమెక్స్ ఇచ్చారు. అవునండి. విచ్ చెప్పారు ఈస్ ఇప్పుడు నాట్ మీరు. యూజువల్. అలా ఇంతకు ముందు అవును. ఎప్పుడు జరగలేదు. కానీ అవును. మాస్టర్ గారు ఏం చేశారు? బాసిల్‌ని ఆ సంవత్సరం హెల్ప్ చేయట్లేదు. ఇచ్చినా ఆ! కూడా రిజల్ట్ రావట్లేదు. సో, ఈ ఫీవర్ అనేటువంటిది రూమెక్స్ మెటీరియా మెడికాలో లేనప్పటికీ కూడా ఇంకా ఎక్కువ ప్రూవ్ చేస్తే అది కూడా వచ్చి ఉండొచ్చు. అది రాలేదు. బట్ మనం ఇది లేదు కాబట్టి రూమెక్స్ ఇవ్వకూడదు అని అనుకోవడం కన్నా, రూమెక్స్ సింప్టమ్స్ ఉన్నాయి కాబట్టి రూమెక్స్ ఇవ్వటం అనేటువంటిది ఇంకా మంచిది అని చెప్పి మనకి ఆయన చెప్పడం జరిగింది. అది మీతో షేర్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు మనం రూమెక్స్ విషయంలో క్లారిటీ వచ్చిందండి. ఆ! రూమెక్స్‌లో చాలా చిల్లి తట్టుకోలేడు అవును. తను. హ్మ్. ఆ చలికి అనేది తట్టుకోలేడు. తర్వాత అతనికి నుసతో స్టార్ట్ అవుతుంది. ఆ కరెక్ట్. డ్రైనెస్ అనేది ఉంటుంది. ఈ వెరీ 2 గుడ్. మనకి స్ట్రాంగ్ మొడాలిటీస్ ఉంటున్నాయి. జ్వరం ఉన్నా లేకపోయినా మనం రూమెక్స్ ప్రిఫర్ చేస్తాం. అట్లాగే బ్యాసిలినంలో హ్మ్. మనకి టెంపరేచర్ అనేది కూడా ఒక క్రైటీరియా తీసుకోవాలా? లేకపోతే ఖచ్చితంగా. స్టార్టింగ్‌లో ఖచ్చితంగా. టెంపరేచర్ లేకపోయినా ఆ! బ్యాసిలిన్ 99% అవ్వదండి. టెంపరేచర్ ఉండి తీరాలి. టెంపరేచర్ కూడా ఉండి, జలుబు, ఈ గురగురలు ఛాతీలో ఉండేటట్లయితే అప్పుడు మనం ఇతర కూడా తీసుకున్నాం. అతనికి కూడా చలి విపరీతంగా అతనికి కూడా ప్రాబ్లమ్ వస్తుంది కదండీ! కరెక్టే. బ్యాసిలమ్ కూడా. కానీ బ్యాసిన్‌లో వీటితో పాటుగా డే 1 నుంచి ఈ స్లాష్ మంత్ తయారీ అనేటువంటిది స్టార్ట్ అయిపోతది. ఆ! అది కూడా అంటే స్ కఫం కూడా స్ పడుతుంది. ఆ! కఫం చిక్కబడిపోతూ ఉంటుంది గూడా. ఆ! చిక్కంగా అంటే వచ్చి యూ లైట్‌గా కెనాట్ గట్టిగా కన్సిడర్ బాసిల్లమ్ ఫర్ ఎ నార్మల్ కోల్డ్ వేర్ దేర్ ఈస్ సమ్ వాటరీ ఫ్లూయెంట్ డిశ్చార్జ్. అంటే నీళ్ళల్లా కారుతోంది, తుమ్ములొస్తున్నాయి అంటే బాసిల్లమ్ ఇండికేట్ అవ్వదు. ఇండికేటర్. ఆ! ఎందుకంటే బాసిలినంలో ఉన్న నేచర్ ఏంటంటే, నీళ్ళని శ్లేష్మంగా తయారు చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్న మందది కదా! ఆ! అవునండి. అవును. సో, అంటే ఆ నే స్టార్టింగ్‌లోనే కఫం ఆ చిక్కుకోవడం. నేచర్ ఆఫ్ సిక్‌నెస్ ఉండాలి. బాసిలినం ఇండికేట్ అవ్వాలంటే. అంటే ఆ! కఫం తయారవటం అనేటువంటిది ఫస్ట్ నుంచి స్టార్ట్ ఆ డిసీజ్‌లో ఉండాలి. ఉన్నప్పుడే బాసిలినం ఇండికేట్ అవుతుంది. ఓకే. దాంతో పాటు టెంపరేచర్ కూడా మనకి ఆ ఖచ్చితంగా ఇండికేషన్ ఉంటుంది. అవుతుంది యూజువల్‌గా ఖచ్చితంగా. ఉంటుంది. టెంపరేచర్ 99% ఉండి తీరాలి బాసిలినం. ఓకే. థాంక్ యూ డాక్టర్ గారు. థాంక్ యూ. నె బె అలా కాకుండా ఈ కఫం, జ్వరం లేదు అనేదేందంటే మళ్ళీ వేరే రెమెడీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కాలిబైక్రోమికం ఉంది. అందులో కూడా ఫీవర్ యాస్పెక్ట్ ఎక్కువుండదు. పల్సటెల్లా ఉంది. గ్రీనిష్ డిశ్చార్జెస్ ఉంటాయి. సైలీషియా ఉంది. అందులో కూడా అలాగే ఉంటాయి. అలాగే ఆహ్, కాలిసల్ఫ్ ఉంది. సో, వీటిల్లో ఎక్కడా కూడా మీకు పెద్దగా మళ్ళీ జ్వరం కనబడదు. హైడ్రాస్టిస్ ఉంది. ఓకేనా? అర్థమైంది డాక్టర్ గారు. అర్థమైంది. ఓకే. థాంక్ యూ అండి. సార్ చెప్పమ్మా. యాక్చువల్ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఇప్పుడు అర్థమైంది. రూమెక్స్ ఎలర్జిక్ కాఫ్స్ కూడా అందుకే బాగా పనిచేస్తుంది అని. అండ్ వన్ మోర్ థింగ్ సార్ అగైన్ నార్మల్ డౌటే ఇది బాసిలినము, ట్యూబర్కిల్‌నము ఎప్పుడెప్పుడు ఇవ్వాలి? మీరు లాస్ట్ టైమ్ మనం ఒకసారి మాట్లాడుకున్నప్పుడు బాసిలినం అక్యూట్ కేసెస్‌కి బాగా పనిచేస్తుంది. ఒక్కొక్కసారి అంటే కొన్ని కేసెస్‌లో 33 టైమ్స్ అట్లా గూడా ఇవ్వచ్చు. అంటే రిపీట్ చేయొచ్చు. డిపెండింగ్ ఆన్ ద కేస్ అన్నట్టు చెప్పారు. ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చెప్పరా సార్? బాసిలినం, ట్యూబర్కిల్‌లో? అంటే యూజువల్‌గా బాసిలినము ఆహ్, ఆహ్, అంటే రెండిట్లో కూడా బాసిల్లమ్ మోర్ షాలో రెమెడీ. ట్యూబర్కులమ్ మోర్ డీప్ యాక్టింగ్ రెమెడీ. ట్యూబర్కులము అక్యూట్ కండిషన్స్ కన్నా కూడా చాలా క్రానిక్ కండిషన్స్‌ని వెల్‌గా హ్యాండిల్ చేయగలదు. యూజువల్‌గా. రేర్ కండిషన్స్‌లో తప్ప.
బ్యాసిలినం ఏంటంటే ఐడియా అది మోర్ అక్యూట్ రెమెడీ. కోల్డ్స్, కాఫ్స్, ఫీవర్స్ ని అది బాగా హ్యాండిల్ చేయగలదు. బట్ ఒకవేళ ఇప్పుడు రీసెంట్ గానే జరిగింది ఇది. బ్యాసిలినం కేసులో మనం బ్యాసిలినం 30 వేసాం, 200 వేసాం, 1M వేసాం. ఫీవర్ తగ్గిపోయింది, కోల్డ్ తగ్గిపోయింది, కానీ కాఫ్ తగ్గట్లేదు. వారం అయిపోతుంది బ్యాసిలినం వేసి, కానీ రిజల్ట్ రావట్లేదు. పేషెంట్కి ఆకలి పుట్టట్లేదు. అలాంటప్పుడు మనం ట్యూబర్కులినం 30 కానీ 200 కానీ ఇవ్వాల్సి ఉంటుంది. అక్యూట్ కండిషన్స్ ని ఫైనల్ గా ఫినిష్ చేయటం, క్లోజ్ చేయటం అనేటువంటి కండిషన్ వచ్చినప్పుడు యూజువల్ గా మనకి ట్యూబర్కులినం ఎక్కువ హెల్ప్ చేస్తుంది. అక్యూట్ కండిషన్ లోనే అయితే బ్యాసిలినం ఎక్కువ హెల్ప్ చేస్తుంది. ఓకే. ఓకే. అర్థమైంది సార్. అంటే పేషెంట్‌కి ఎప్పటినుంచో రిపీటెడ్‌గా ఇదే కంప్లెయింట్స్ రన్ అవుతున్నాయి అంటే ట్యూబర్కులినం ట్యూబర్కులినం చూసుకోవాలి. ఇండికేట్ అవుతుంది ఎక్కువగా. అంటే ఇప్పుడు ప్రతిసారి లేదండి ఎవ్రీ మంత్ జలుబు చేస్తుంది, దగ్గు వస్తూ ఉంటుంది, జ్వరం వస్తూ ఉంటుంది, మందులు ఇస్తూ ఉంటాం, యాంటీబయాటిక్స్ ఇస్తాం, మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది అని చెప్తున్నారనుకోండి. అటువంటి కండిషన్ మన దగ్గరకు వచ్చాడు. అప్పుడు వాడికి పాపం అక్యూట్ గా ఏం లేదు, బానే ఉన్నాడు మనిషి. సో అలాంటప్పుడు మనం ట్యూబర్కులినం 200తో స్టార్ట్ చేసుకోవచ్చు ట్రీట్మెంట్. యూజువల్ గా మనం నోసోడ్తో ట్రీట్మెంట్ స్టార్ట్ చెయ్యం, బట్ అలాంటి కండిషన్స్ లో చేయొచ్చు. కాదు వాడు మన దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మొన్న వచ్చిందండి 2 రోజులే అయింది, యాంటీబయాటిక్స్ వేస్తున్నాం ఇంకా పూర్తిగా తగ్గలేదు అన్నప్పుడు నాట్ ఎ గుడ్ థింగ్ టు స్టార్ట్ విత్ ట్యూబర్కులినం. ముందు బ్యాసిలినం వేసి ఒక వారం అయి తగ్గాక అప్పుడు ట్యూబర్కులినం వేయాలి. ఓకే. ఓకే సార్. థ్యాంక్ అలాగే యూ. ట్యూబర్క్యులర్ మెనింజైటిస్ ఉంటుంది. హైడ్రోసెఫాలస్ కండిషన్స్, మెనింజైటిస్ కండిషన్స్, ఈ నెక్ రిజిడ్ గా అయిపోతుంది ఇక్కడ. వాళ్ళు అదేంటి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ టెస్ట్ చేయాలంటూ ఉంటారు. అలాంటి హైడ్రోసెఫాలస్ కండిషన్స్ లో మాత్రం ట్యూబర్కులినం 10M వేయాల్సి వస్తుంది అక్యూట్ కండిషన్స్. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్యూట్ లోనే వేయాల్సి వస్తుంది. వాడికి హై టెంపరేచర్స్ రన్ అవుతూ ఉంటాయి, 103, 104, 105 అలాగా. వాడు ట్యూబర్కులర్ మెనింజైటిస్ అని చెప్తారు. బేబీ చాలా ఇదిగా ఉంటాడు. 80% మన చేతుల్లోంచి వెళ్ళిపోయి 20% ప్రాణం ఉంటుంది. అటువంటి కండిషన్స్ లో డైరెక్ట్ గా ట్యూబర్కులినం 10M వేయాల్సి వస్తుంది. కానీ చాలా ధైర్యం కావాలి, మనం నిలబడగలగాలి, కొంచెం కష్టమే. కానీ నిజంగా ఇండికేట్ అయ్యి హోమియోపతి గనక అలాంటి కండిషన్ లో వేయగలిగితే వాడు ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చేస్తాడు డెఫినెట్ గా 100%. కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. అంటే ట్యూబర్కులినం తాలూకు అక్యూట్ కండిషన్ అడిగావు కాబట్టి చెప్పాను. యాహ్! ఓకే సార్. అవును. మా గురువుగారు బుజ్జి గారు అలాంటివి చేశారు. చాలా వండర్ఫుల్ గా ఆయన అటువంటి కేసులు డీల్ చేశారు. 100% సక్సెస్ రేట్ తో డీల్ చేశారు ఆయన. కాకపోతే చెప్పాను కదా, ఆ ధైర్యం, నమ్మకం, పేషెంట్ కూడా నిలబడగలగాలి. అందులో నేను చెప్పేది 30 ఏళ్ల కిందటి సంగతి. అప్పటికి ఇన్ని హాస్పిటల్స్ లేవు. ఈవేళ ఏదైనా చిన్నదొస్తే ప్రతి వీధికి 2, 3 హాస్పిటల్స్ ఉన్నాయి. సో పేషెంట్ అన్ని రోజులు నిలబడగలుగుతాడా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే వాడికి అన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం లాస్ట్ ఆప్షన్ అయిపోతాం. అండ్ ఇంకొక డౌట్ సార్. యాక్చువల్‌గా ఇప్పుడు ఎప్పుడైనా హై పవర్స్ అట్లా ఇచ్చినప్పుడు హైపోటెన్సిస్ అది ఏది అంటే హోమియోపతిక్ అగ్రివేషన్స్ కొన్ని కేసెస్‌లో వస్తాయి కదా సార్ జనరల్‌గా. యూజువల్ గా వస్తాయమ్మా, కొన్ని కేసెస్ లో ఆ! వస్తాయి. అంటే ప్రతి డ్రగ్‌కి అంటే మనకు తెలిసుండాలా సార్? అంటే ఎలాంటి అగ్రివేషన్ అంటే ఆ డ్రగ్ సింప్టమ్స్ మనకి కనిపిస్తాయి. అదే చెప్పి ఇప్పుడు ఇదివరకు కూడా మనం ఈ పాయింట్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది మనం హోమియోపతిలో ఒక గురువు పక్కన మనం కూర్చుని వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు చేస్తూ ఉండి మనం కూడా నేర్చుకుంటూ ఉన్నట్టయితే మనం 80%, 90% మిస్టేక్స్ మనం రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. కానీ థియరిటికల్‌గా చెప్పటం అనేది ప్రాక్టికల్ దగ్గరికి వచ్చేసరికి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఇప్పుడు చాలా మంది హోమియోపతిస్ ఎందుకు ఇబ్బంది పడతారు? ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్ తెలీదు. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బ్యాసిలినం 200, 1M ఉంది. బ్యాసిలినం 1M ఏస్తే అగ్రివేషన్ వస్తుందన్నప్పుడు 200 ఏసుకోవచ్చు మనం. ఆ అగ్రివేషన్‌ని మనం మినిమైజ్ చేసుకోవచ్చు. అదే 1M డైరెక్ట్‌గా ఏస్తే చిన్నపాటి అగ్రివేషన్ ఉంటుంది.
అది కూడా చేయొచ్చు. అప్పుడు పేషెంట్‌కి చెప్పగలగాలి. ఆ పేషెంట్ ఉండగలగాలి. ఆ పేషెంట్ వెయిట్ చేయగలగాలి. వాడు కంగారు పడకుండా ఉండగలగాలి. ఇన్నుంటాయి క్లాజెస్ అక్కడ. అదే 200 ఏసి అదే రిపీట్ చేసుకున్నాం అనుకో, మనం ఆ అగ్రివేషన్‌ని అవాయిడ్ చేసి బైపాస్ చేసి వెళ్ళొచ్చు. 2 ఒకటే. హ్మ్. అలాగే అదే. బాసిల్లము, ట్యూబర్కులమ్ అడిగావు నువ్వు. ఇప్పుడు బాసిల్లమ్ మోర్ సేఫ్ డ్రగ్. నీకు ట్యూబర్కులమ్ ఖచ్చితంగా అగ్రివేషన్స్ వస్తాయి. ట్యూబర్కులమ్ గనుక మనం పట్టుకున్నామంటే అగ్రివేషన్స్ ఎక్కువొస్తాయి. అలాగే రెమెడీ వైస్ కూడా కొంత మనకి నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు సల్ఫర్ ఉంది. సల్ఫర్‌తో డీల్ చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అటు ఇటు అయితే అగ్రివేషన్ వచ్చేస్తుంది. యాహ్! అదే. పల్స్టిల్లా అవును. ఉంది. అది కొంచెం సేఫ్ డ్రగ్. దాంట్లో అగ్రివేషన్స్ రావు. సో, రెమెడీ పరంగా, పొటెన్సీ పరంగా కూడా మనకు కొంత అవగాహన ఉండాలి ప్రాక్టికల్‌గా. హ్మ్. అదే. ఎపికాక్ ఉంది. ఎపికాక్ వెరీ, వెరీ ఫ్రెండ్లీ డ్రగ్. సో, ఏం చేయొచ్చు ఎపికాక్ 30 అవసరమైతే ఎవ్రీ 3 అవర్‌లీ రిపీట్ చేయొచ్చు. ఇన్‌ఫాంట్స్‌లో. వాడికి ఏమవ్వదు. శుభ్రంగా ఉంటాడు బేబీ. ఎపికాక్ యేసుకొని పాలు తాగేసి పడుకుంటాడు వాడు. ఎందుకంటే ఎపికాక్ ఈస్ ఎ వెరీ ఫ్రెండ్లీ డ్రగ్. ఎక్కువ నైట్ అలా వేస్తాననకూడదు మళ్ళీ. అట్లా. ఎస్పెషల్లీ పాలిక్రస్ట్‌ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారా సార్? పాలిక్రస్ట్ ఆ రెమెడీ తాలూకు హ్మ్. డెప్త్ ఆఫ్ యాక్షన్, ఆ రెమెడీ ఎలా ఉంటుంది? అది ఎక్కడి నుంచి దాని సోర్స్ కూడా చూడాలి. యానిమల్ రెమెడీస్ ఎక్కువ రిపీట్ చేయకూడదు. నో సోర్స్ ఎక్కువ రిపీట్ చేయకూడదు. అట్లా. అసలు ఇంపాండరబుల్ అయితే అసలు రిపీట్ చేయకూడదు. ఓకే. ఓకే. యాహ్! అర్థమైంది సార్. థాంక్ యూ. ఒకసారి ఎప్పుడన్నా ఇదొక క్లాస్ చెప్పండి సార్. ఎలాగమ్మా? ఏదమ్మా? అంటే ఐ మీన్ ఇది చాలా ఇంపార్టెంట్ కదా! ఎవరికైనా గూడా. అంటే ఎలాంటి డ్రగ్స్‌ని మనం అంటే జనరల్‌గా ఏవైతే ఓకే. ఎక్కువ డ్రగ్ అగ్రివేషన్స్ వస్తాయి. అట్‌లీస్ట్ అలాగే. అసలు సూపర్ఫిషియల్ ఒక ఐడియా వస్తుంది. షూర్. చెప్తా. తప్పకుండా. థాంక్ యూ. ఒకసారి మనకి ఇక ఈ ప్రస్తుతం సాటర్‌డే క్లాస్‌లో ఈ ఆర్ట్ ఆఫ్ కేస్ టేకింగ్ అవుతోంది కదా! మొన్న ఒక కేస్ స్టార్ట్ చేసాం. ఈ అవును. సాటర్‌డే అది చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ సాటర్‌డే ఒక రెమెడీస్ తాలూకు దాని గురించి ఒక చిన్న క్లాస్ చెప్పుకుందాం. హ్మ్. ఓకే. థాంక్ యూ సార్. ఓకేనండి అందరూ? ఓకే సార్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.